శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ సప్తమోధ్యాయ. శివుడు అనుగ్రహించుట. సనత్కుమార ఉవాచ ఏతచ్చుత్వా తు సర్వేషాం దేవాదీనాం వచోహరః అంగీచకార సుప్రీత్య శరణ్యో భక్తవత్సలః. ఏతస్మిన్నంతరే దేవి పుత్రాభ్యాం సంయుతా శివ ఆజగామ మునే తత్ర యత్ర దేవాన్వితో హరః. అధాగతాం శివాం దృష్ట్వా సర్వే విష్ణాదయోద్ధృతం ప్రణే మురతి నమ్రాస్తే విస్మితా గత సంభ్రమాః. ప్రోచుర్జయేతి సద్వాక్యం మునే సర్వే సులక్షణం తూష్ణీమాసన్న జానంత స్తదాగమన కారణం. సనత్కుమారుడిట్లు పలికెను. శరణాగత వత్సలుడు భక్తప్రియుడు అగు హరుడు దేవతలందరి ఈ మాటను విని పరమప్రీతితో అంగీకరించెను. ఓ మహర్షి, ఇంతలో పార్వతీదేవి పుత్రులిద్దరితో కూడి శివుడు దేవతలతో కూడిన స్థలమునకు విచ్చేసెను. అట్లు విచ్చేసిన పార్వతిని గాంచి విష్ణువు మొదలగు దేవతలందరూ ఆశ్చర్యముతో తొట్రుపాటు పడిరి. వారు వెంటనే పరమ వినయముతో ఆమెకు ప్రణమిల్లిరి. ఓ మహర్షి, వారందరూ జయమగుగాక అను శుభవాక్యమును చక్కగా పలికి మిన్నకొండిరి. ఆమె వచ్చుటకు గల కారణమును వారెరుంగరు. అధ సర్వైస్తుతా దేవైర్దేవ్యద్భుత కుతూహల ఉవాచ స్వామినం ప్రీత్య నానాలీలా విశారదం. అప్పుడు దేవతలందరిచే స్తోత్రము చేయబడిన ఆ దేవి అధికమగు కుతూహలము గలదై అనేక లీలలను వెలయించుటలో నిపుణుడగు ఆ శివస్వామిని ఉద్దేశించి ప్రేమతో నిట్లు పలికెను. దేవ్యువాచ క్రీడమానం విభోపస్య షణ్ముఖం రవిసన్నిభం పుత్రం పుత్రవతాం శ్రేష్ఠ భూషితాం భూషణైర్వరై ఇత్యేవం లోకమాత్రా చ వాగ్భిః సంబోధిత శివః న యయౌ తృప్తిమీవానః పిబన్ స్కందాన నామృతం న సస్మారాగతాన్ దైత్యాన్ని జతేజో నిపీడితాన్ స్కందమాలింగ్య చాఘ్రాయ ముమోదాతి మహేశ్వరః. జగదంబాధ తత్రైవ సంమంత్ర్య ప్రభునా చ సా స్థిత్వా కించిత్ సముత్తస్థౌ నానాలీలా విశారద. దేవిట్లు పలికెను. పుత్రులు గల వారిలో శ్రేష్ఠుడవగు హే ప్రభో, సూర్యుని వలె ప్రకాశించువాడు శ్రేష్టములగు ఆభరణములచే అలంకరింపబడువాడు అగు షణ్ముఖుని ఆటపాటలను పరికించుము. నీ కుమారుని గాంచుము. జగన్మాతచే ఇట్టి వచనములతో సంబోధింపబడిన వాడై పరమేశ్వరుడగు శివుడు స్కందుని ముఖమును చిరకాలము చూచి ఆనందించెను. ఎంత చూచినను ఆయనకు తనివి తీరలేదు. తనను ఆరాధించి పొందిన తేజస్సు గల రాక్షసులచే మిక్కిలి పీడింపబడి తనను శరణజొచ్చిన దేవతల సంగతిని ఆయన విస్మరించెను. ఆ మహేశ్వరుడు స్కందుని కౌగిలించుకొని ముద్దాడి మిక్కిలి ఆనందించెను. అనేక లీలలను ప్రకటించుటలో నిపుణురాలగు ఆ జగన్మాత అప్పుడు శివునితో సంప్రదించి కొంత సమయము అచటనే ఉండి తరువాత లేచి నిలబడెను. తతస్స నంది సహ షణ్ముఖేన తయా చ సార్ధం గిరిరాజపుత్ర్య వివేశ శంభుర్భవనం సులీలః సురై సమస్తైరభివంద్యమానః ద్వారస్య పార్శ్వతస్థ దేవదేవస్య ధీమతః తేధ దేవ మహావ్యగ్ర విమనస్కా మునేఖిలాః కిం కర్తవ్యం క్వ గంతవ్యం కః స్యాదస్మత్సుఖప్రదః కిం తు కిం త్వితి సంజాతం హాతాస్మేతి వాదినాం. అప్పుడు చక్కని లీలలను వెలయించు శంభుడు దేవతలందరూ నమస్కరించుచుండగా నందీశ్వరుడు, షణ్ముఖుడు మరియు హిమవత్పుత్రియగు ఆ జగన్మాతలతో కూడి భవనం లోపలికి ప్రవేశించెను. ఓ మహర్షి, అప్పుడు దేవతలందరూ మనసు చెడి మిక్కిలి కంగారు పడిన వారే ధీమంతుడు దేవదేవుడు అగు శివుని భవనం యొక్క సింహద్వారమునకు ప్రక్కన నిలబడి యుండిరి. ఏమి చేయవలను, ఎచ్చటికి పోవలను, మనకు సుఖమును కలిగించువారెవరు, ఏమైనది అయ్యో మనము హతులమైతిమి అని వారు పలుకుచుండిరి. అన్యోన్యం ప్రేక్ష్య సక్రాద్య బభూవుశ్చాతి విహ్వలాః ప్రోచుర్వికలవాక్యం తే దిక్కుర్వంతో నిజం విధిం పాపావయమిహేత్యన్యే హ్యభాగ్యాశ్చేతి చాపరే తే భాగ్యవంతో దైత్యేంద్ర ఇది చాన్యే బ్రువన్సురాః తస్మిన్నే వాంతరే తేషాం శ్రుత్వా శబ్దాననేకశః కుంభోదరో మహాతేజ దండేనాతాడయత్సురాన్ దుద్రువుస్తే భయావిష్ట దేవాహేతి వాదినః అపతన్మునయశ్చాన్యే విహ్వలత్వం బభూవః
ఇంద్రాది దేవతలు ఒకరినొకరు చూచుకుంటూ చాలా కంగారు పడిరి. వారు తమ విధిని నిందిస్తూ పూర్ణమగు వాక్యములను పలుకుచుండిరి. మనము పాపాత్ములము అని కొందరు దేవతలు పలికిరి. మనము అభాగ్యులమని మరికొందరు పలికిరి. ఆ రాక్షసరాజులు భాగ్యవంతులని ఇంకొందరు దేవతలు పలుకుచుండిరి. ఇంతలో అనేక బంగుల శబ్దమును చేయుచున్న దేవతలను గాంచి వారి శబ్దమును విని కోపించిన మహాతేజస్వియగు కుంభోదరుడు వారిని దండముతో కొట్టెను. ఆ కొట్లాటలో దేవతలు హాహాకారములు చేస్తూ పరుగులు తీసిరి. మునులు క్రిందబడిరి. అంతటా గందరగోళము నెలకొనెను. ఇంద్రస్తు వికలోతీవ జానుభ్యామవరీం గతః అన్యే దేవర్షయోతీవ వికలాః పతితా భువి సర్వే మిలిత్వా మునయస్సురాశ్చ సమమాకులాః సంగత విధి హర్యోస్తు సమీపం మిత్రచేతసోః అహో విధిబలం చైత మునయః కశ్యపాదయః వదంతి స్మ తదా సర్వే హరిం లోక భయాపహం అభాగ్యాన్న సమాప్తం తు కార్యమిత్య పరే ద్విజాః కస్మాద్విఘ్నమిదం జాత మిత్యన్యే హ్యతి విస్మితాః. ఇంద్రుడు మోకాళ్ల మీద నేలపై పడి అతిశయించిన దుఃఖమును పొందెను. ఇతర దేవతలు మరియు మహర్షులు నేలపై పడి దుఃఖమును పొందిరి. మునులు మరియు దేవతలు చాలా ఆందోళనను చెందిన వారై అందరూ సమగూడి ప్రేమతో నిన్న హృదయము గల బ్రహ్మ విష్ణువుల సమీపమునకు వెళ్ళిరి. అప్పుడు కశ్యపుడు మొదలగు ఋషులందరూ ప్రాణుల భయములను తొలగించే విష్ణువుతో ఆశ్చర్యము విధి బలీయమైనది అని పలుకుచుండిరి. అభాగ్యవశముచే మన పని సిద్ధించలేదని కొందరు ఋషులు పలికిరి. మరికొందరు మిక్కిలి ఆశ్చర్యమును పొందిన వారై ఈ విగ్రహము ఏల కలిగినది అని ప్రశ్నించుచుండిరి. ఇత్యేవం వచనం శ్రుత్వా కశ్యపాద్యుదితమునే ఆశ్వాసయన్ మునీన్ దేవాన్ హరిర్వాక్యముపాదదే. ఓ మహర్షి, కశ్యపుడు మొదలగు వారు పలికిన ఈ మాటలను విని విష్ణువు మునులను దేవతలను ఓదార్చుచూ ఇట్లు పలికెను. విష్ణురువాచ హే దేవ మునయస్సర్వే మద్వచః శృణుతాదరాత్ కిమర్థం దుఃఖమాపన్నా దుఃఖం తు త్యజతాఖిలం మహదారాధనం దేవా నా సుసాధ్యం విచార్యతాం మహదారాధనే పూర్వం భవేద్దుఃఖమితి శ్రుతం విఘ్నాయ దృఢతాం దేవా ప్రసన్నో భవతి ధ్రువం శివः సర్వగణాధ్యక్షः సహసా పరమేశ్వరः విచార్యతాం హృదా సర్వైః కథం వశ్యో భవేదితి ప్రణవం పూర్వముచ్చార్య నమః పశ్చాదుదాహరేత్ శివాయేతి తతః పశ్చాచ్యుద్భద్వయ మతః పరం కురుద్వయం తతః ప్రోక్తం శివాయ చ తతః పునః నమశ్చ ప్రణవశ్చైవ మంత్రమేవం సదాబుధాః. విష్ణువు ఇట్లు పలికెను. ఓ దేవతలారా, మునులారా, మీరందరూ నా మాటను శ్రద్ధతో వినుడు. మీరేల దుఃఖించుచుంటిరి? మీరు దుఃఖమును పూర్తిగా విడువుడు. ఓ దేవతలారా, మహాత్ముల ఆరాధన సరళము కాదు, ఆలోచించుడు. మహాదేవుని ఆరాధనలో ఆరంభమునందు దుఃఖము కలుగునని పెద్దల వలన విని ఇంటిమి. ఓ దేవతలారా, మీరు దృఢచిత్తులై ఉన్నచో గణములన్నింటికీ అధ్యక్షుడు పరమేశ్వరుడు శివుడు మీ భక్తిని గాంచి వెంటనే ప్రసన్నుడగుట నిశ్చయము. శివుడు నిశ్చయముగా మనకు ప్రసన్నమయ్యే ఉపాయమును మీరు మనస్సులో ఆలోచించుడు. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం అను మంత్రమును సదా జపించవలనని పండితులు చెప్పుచున్నారు. అవర్తధ్వం పునర్యూయం యది శంభుకృతే తదా కోటిమేకం తథా జప్త్వా శివః కార్యం కరిష్యతి ఇత్యుక్తే చ తదా తేన హరిణా ప్రభవిష్ణునా తథా దేవాః పునశ్చ హరస్యారాధనం మునే సంజజాప హరిశ్చాపి సవిధిః శివమానసః దేవానాం కార్యసిద్ధ్యర్థం మునీనాం చ విశేషతః ముహుః శివేతి భాషంతో దేవాధైర్య సమన్వితాః కోటి సంఖ్యాం తదా కృత్వా స్థితాస్తే మునిసత్తమా ఏతస్మిన్నంతరే సాక్షాత్ శివః ప్రాదురభూత్ స్వయం యథోక్తేన స్వరూపేణ వచనం చేదమబ్రవీత్. మీరు శివుని అనుగ్రహమును కాంక్షించిన వారైనచో ఈ మంత్రమును కోటి పర్యాయములు జపించుడు. అప్పుడు శివుడు మీ కార్యమును నెరవేర్చగలడు. ఓ మహర్షి, సర్వసమర్థుడగు ఆ హరి అప్పుడు ఇట్లు పలుకగా దేవతలు మరలా శివారాధనను చేయమొదలిడిరి. దేవతల యొక్క మరియు విశేషించి మహర్షుల యొక్క కార్యము సిద్ధించుట కొరకై విష్ణువు మరియు బ్రహ్మ శివుని మనస్సునందు నిలిపి జపమును చేసిరి. ఓ మహర్షి, దేవతలు ధైర్యమును వహించి పలుమార్లు శివనామమును ఉచ్చరిస్తూ కోటి మంత్ర జపమును చేసి నిరీక్షించుచుండిరి. ఇంతలో శివుడు పూర్వమందు వర్ణింపబడిన రూపముతో స్వయముగా ప్రత్యక్షమై ఇట్లు పలికెను. శ్రీ శివౌవాచ హే హరే హే విధే దేవా మునయశ్చ శుభవ్రతాః ప్రసన్నోస్మి వరం బ్రూత జపేనానేన చేష్టితం. శ్రీ శివుడు ఇట్లు పలికెను. ఓ హరి, విధి, దేవతలారా, మునులారా, మీరు శుభకరమగు వ్రతమును ఆచరించితిరి. మీరు చేసిన ఈ జపముచే నేను ప్రసన్నుడనైతిని. మీకు అభీష్టమైన వరమును కోరుకొనుడు. దేవావోచుః
దేవా ఊచుః యది ప్రసన్నో దేవేశ జగదీశ్వర శంకర సురాన్ విఘ్నాయ వికలాన్ హన్యతాం త్రిపురాని చ రక్షాస్మాన్ పరమేశాన దీనబంధో కృపాకర త్వయైవ రక్షితా దేవాః సదా పద్భ్యో ముహుర్ముహుః. దేవతలిట్లు పలికిరి, ఓ దేవదేవ జగన్నాథ శంకర, దేవతల ఈ దుఃఖమును నీవు కాంచితివి కాన త్రిపురాసులను సంహరించుము. ఓ పరమేశ్వర దీనబంధు, మమ్ములను రక్షింపుము. దేవతలను అనేక పర్యాయములు ఆపదల నుండి రక్షించిన వాడవు నీవే. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తం వచనం తేషాం శ్రుత్వా స హరివేదసాం విహస్యాంతస్తదా బ్రహ్మన్ మహేశః పునరబ్రవీత్. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, బ్రహ్మ విష్ణువులతో కూడి ఉన్న వారి ఆ మాటలను విని మహేశ్వరుడు తనలో నవ్వుకొని వారితో ఇట్లనెను. మహేశౌ వాచ హే హరే హే విధే దేవా మునయశ్చాఖిలా వచాః మదీయం శృణుతాదృచ్య నష్టం మత్వా పురత్రయం రథం చ సారథిం దివ్యం కార్ముకం శరణముత్తమం పూర్వం అంగీకృతం సర్వముపపాదయ యథాచిరం. హే విష్ణు హే విధే త్వం హి త్రిలోకాధిపతిర్ధ్రువం సర్వసమ్రాట్ ప్రకారం మే కర్తుమర్హసి యత్నతః నష్టం పురత్రయం మత్వా దేవసాహాయ్యమిత్యుత కరిష్యతః ప్రయత్నేనాధికృతౌ సర్గపాలనే అయం మంత్రో మమాపుణ్యో మత్ప్రీతి జనకశుభః భుక్తిముక్తి ప్రదస్సర్వ దశ్చైవ కాహవం. మహేశ్వరుడిట్లు పలికెను, హే హరి హే విధి దేవతలారా మునులారా, మీరందరూ నా మాటను శ్రద్ధతో వినుడు. త్రిపురములు నశించినవనియే తలంపుడు. రథమును సారథిని దివ్యమగు ధనస్సును గొప్ప బాణమును పూర్వము అంగీకరించిన విధంబున మీరు సమకూర్చుడు. ఈ సర్వమును శీఘ్రమే ఏర్పాటు చేయుడు. ఓ విష్ణు, ఓ బ్రహ్మ, మీరు ముల్లోకములకు అధిపతులు, సర్వమును శాసించు చక్రవర్తులు కావున నాకు కావలసిన పరికరములను శ్రద్ధతో సమకూర్చుడు. క్రమముగా సృష్టి స్థితి లయందు అధికృతులైన మీరిద్దరూ త్రిపురములు నశించినవి అనియే తలపోయుడు. ఈ దేవకార్యమునందు శ్రద్ధతో సహకరించుడు. మహాపుణ్యప్రదమగు ఈ శుభమంత్రము నాకు ప్రీతిని కలిగించినది. ఇహపరములను మాత్రమే గాక సర్వమును ఇచ్చి శివభక్తులకు ఆనందమును కలిగించును. ధన్యో యశస్య ఆయుష్య స్వర్గ కామార్థినాం నృణాం అపవర్గో హ్యకామానాం ముక్తానాం భక్తిముక్తిదః య ఇమం కీర్తయేన్మంత్రం శుచిర్భూత్వా సదా నరః శృణుయాచ్రావయేద్వాపి సర్వాన్ కామానవాప్నుయాత్. సకామముగా జపించు మానవులకు ఈ మంత్రము ధన్యతను గూర్చి కీర్తిని ఆయుర్దాయమును స్వర్గమును ఇచ్చును. నిష్కామములకు మోక్షమును ఇచ్చును. ముక్తులకు భక్తిని ఆనందమును కలిగించును. ఏ మానవుడైతే శుచిగా నుండి సర్వదా ఈ మంత్రమును జపించునో వినునో లేదా ఇతరులకు వినిపించునో అట్టి వాని కోరికలన్నీ ఈడేరును. సనత్కుమారో వాచ ఇది శ్రుత్వా వచస్తస్య వివస్య పరమాత్మనః సర్వే దేవా ముదం పరాపుర్హరి బ్రహ్మాదికం తథా సర్వవేదమయం దివ్యరథం పరమశోభనం రచయామాస విశ్వార్థే విశ్వకర్మ తదాజ్ఞయ. సనత్కుమారుడిట్లు పలికెను, పరమాత్ముడగు ఆ శివుని వచనమును విని దేవతలందరూ ఆనందించిరి. విష్ణువు మరియు బ్రహ్మ గొప్ప ఆనందమును పొందిరి. వారి ఆజ్ఞచే విశ్వకర్మ లోకక్షేమం కొరకై సర్వవేద స్వరూపము పరమ సుందరమగు దివ్యరథమును నిర్మించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవస్తుతిర్నామ సప్తమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండంలో దేవస్తుతి అనే 7వ అధ్యాయము ముగిసినది.